హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కొంచెం గోధుమ పిండి కలిపి నేను ఎలా ఈ పునుగులు తయారు చేసుకున్నానో అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంకి, ఇలా టీ టైంకి, కానీ కిడ్స్కి ఏమైనా స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. రెసిపీ విషయానికి వస్తే, ఇక్కడ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండిని 1 కప్ తీసుకున్నాను. అందులోకి 1 కప్ గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ కలుపుకుంటున్నప్పుడు ఉంటలు లేకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అందులోకి కలుపుకోవాలి. ఈ పునుగుల్ని మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మిగిలిపోయిన పిండితోనే కాకోకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి ఏం అవసరం లేదండి. మైదా పిండితో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు, అందుకని నేను మైదా పిండి వేసుకోను. అందుకే నేను ఇక్కడ గోధుమ పిండి వేసి కలుపుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సరిపడ సాల్ట్, కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఫైన్గా చాప్ చేసుకొని ఆ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎంత కావాలో అంతే వేసుకోండి. ఎక్కువ వాటర్ వేస్తే నూనెలోకి వేస్తున్నప్పుడు జారుడుగా అయిపోతుంది. కాబట్టి కొంచెం చూసుకొని వాటర్కి ఎంత కావాలో అంతే కలిపేసుకొని, కొంచెం థిక్గానే ఉండాలి పిండి ఎప్పుడైనా. చూస్తున్నారు కదండి, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి. నేను ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆ వేడి చేసుకున్నంతసేపు మాత్రమే అది క్లోజ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. మరి నానబెట్టాల్సిన అవసరం లేదు. సరిపడ నూనె కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ పిండిలోకి జీలకర్ర కొంచెం వేసి లాస్ట్లో ఇలా కలిపేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. ఆ జీలకర్ర అనేది, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మళ్ళీ పునుగులు తయారయ్యాక. ఇలా స్పూన్ సహాయంతో కానీ చేత్తో కానీ మీరు ఈ పిండిని నూనెలోకి, వేడి నూనెలోకి, అంటే మీడియం హీట్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా బంద్ చేసుగా స్మాల్ బాల్స్గా వేసేసుకోవాలి. ఇక్కడ మనము ఆయిల్ని హీట్ చేసుకునే ముందు ఫస్ట్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత ఈ పిండిని మనం ఆయిల్లో వేసే ముందు మీడియం హీట్లో సర్వ్ చేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని తర్వాత ఈ పిండిని వేస్తే క్రిస్పీగా, క్రంచీగా వస్తాయన్నమాట పునుగులు. అంతేకాదండి, ఈ పునుగులు ఎక్కువ నూనె కూడా పీల్చుకోకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ పునుగుల్ని అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఒక టిష్యూ పేపర్ ఒక ప్లేట్ మీద వేసి అందులో ఈ పునుగుల్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ రిమైనింగ్ పిండితో నేను ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈ పునుగుల్ని మనము వేడిగా తింటే చాలా బాగుంటాయండి. వర్షాకాలంలో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. ఈ పునుగుల్ని మనము చట్నీతో, అంటే పల్లి చట్నీతో కానీ ఎర్ర చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. చూశారు కదండి, మీరు కూడా ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోయింది కదా, వేస్ట్ అయిపోతుంది అని ఆలోచన చేయబడుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంటుంది ఈ స్నాక్స్. మీ పిల్లలకి, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.